ఈరోజు పట్టణ అధ్యక్షుడిగా సోమగిరి వెంకటేష్ గారు, అలాగే పట్టణ ప్రధాన కార్యదర్శిగా బొడిగం శ్రీకాంత్ గారు, అలాగే ఉపాధ్యక్షుడు ఎల్మెల్వార్ సచిన్ గారు, మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్మెల్వార్ రాము గారు, మరియు కార్యవర్గ సభ్యులు మలయ్య గారు, రవీందర్ గారు, అలాగే మా కోశాధికారి చేర్లవార్ రాజు గారు, వీళ్ళందరినీ నూతన కార్యవర్గంలో తీసుకోవడం జరిగింది. ఈ రోజు నుంచి ఆదిలాబాద్ పట్టణ కమిటీ ఎప్పటికి కూడా మా నాయ బ్రాహ్మణులకు అండగా ఉంటుందని చెప్పడం జరుగుతుంది. కాబట్టి రాబోయే కాలంలో ఏదైతే మాకు నాయ బ్రాహ్మణులకు ప్రభుత్వం ద్వారా పథకాలు అందాలన్నటువంటి ఉద్దేశంతో మేము పట్టణంలో పటిష్టంగా నాయ బ్రాహ్మణ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగినది. ఈ పట్టణ కమిటీ మా జిల్లా బాడీకి నాయ బ్రాహ్మణ జిల్లా బాడీకి కూడా అనుబంధంగా ఉంటుంది. కాబట్టి అన్ని వేళలా మేము మా నాయ బ్రాహ్మణుల యొక్క కోరిక మేరకు వారికి రావాల్సినటువంటి ప్రభుత్వ పథకాలు కానివ్వండి, ఏదైతే మాకు రిజర్వేషన్లలో మా వాటా కానివ్వండి, వాళ్ళు మేము తప్పకుండా ఇప్పిస్తామన్నటువంటి ఉద్దేశంతో ఈ నూతన కార్యవర్గం రాబోయే కాలంలో మళ్ళీ ఒక సన్మాన సభ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెట్టాలని అనుకుంటున్నాం. కాబట్టి దీనికి న్యాయ బ్రాహ్మణులందరూ సహకరించాలని, మరియు మాకు అధిక మొత్తంలో కూడా ఏదైతే ఉన్నాయో ఇప్పుడు మా సొసైటీలు కానివ్వండి, ఫెడరేషన్ చైర్మన్ కానివ్వండి, మాకు రావాల్సిన దాన్ని మేము పోరాటం చేస్తాము. కాబట్టి ప్రభుత్వం మమ్మల్ని గుర్తించాలనేటువంటి కోరిక మేరకు మేము మా నాయ బ్రాహ్మణ సంఘం తరఫున మేము వారిని కోరడం జరుగుతుంది. జై నాయ్.